ఫ్రీ కరెంటు బిల్లు పథకం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడి అధికారులు జీహెచ్ఎంసీలో అప్లికేషన్స్ పెట్టుకుని రిసిప్ట్ తీసుకురావాలని అంటున్నారు. ఇక జీహెచ్ఎంసీకి వస్తే పైకి కిందికి తిప్పుతున్నారు. 2 గంటలకు పైగా లైన్లో నిలబడినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, అంటే కరెంటు బిల్లుల వల్ల ఈ ఫ్రీ కరెంటు బిల్లు పథకం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అవి అమలు కావట్లేదంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ప్రజల వెర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ పద్మ, మనం క్లియర్ కట్ గా ప్రతిసారి కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాము. అలాగే ఈసారి కూడా ఫ్రీ కరెంట్ బిల్లులకు సంబంధించి కొంతవరకు కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. కొంతమంది ఏమో ఇంకా ఈ యొక్క పథకం అమలులోకి రాలేదు, మీరు ఇప్పుడే ఎందుకు వస్తున్నారని ఒకరంటే, ఇంకొకరేమో కరెంట్ ఆఫీస్ కి వెళ్తేనేమో కరెంట్ ఆఫీస్ నుండి జీహెచ్ఎంసీకి వెళ్ళండి, అక్కడ నుండి లెటర్ తీసుకురండి, ఆ తర్వాత మేము చేయాల్సిన పని చేస్తామంటున్నారు. కానీ ఈ జీహెచ్ఎంసీ ఆఫీస్ కి వస్తే నువ్వెవరు ఏంటి అంటూ కూడా కొంతవరకు వాళ్ళని అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వట్లేదు, కిందికి మీదికి తిప్పుతున్నారని కూడా కొంతమంది ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు? నేను ముషిరాబాద్ నుంచి వచ్చాను, నర్సింగ్ను. అయితే ఇక్కడ లైన్ చాలా పెద్దగా ఉంది. 86, 87 ఒకటే దగ్గర ఉన్నది, మిగతా ఏమో చాలా ఇబ్బంది ఉన్నది. దానికి ఒక కౌంటర్ సపరేట్ చేస్తే బాగుంటుంది. 2-3 అవర్స్ అయిపోయింది లైన్ నిలబడి, అస్సలు కదులుతలేదు. 89, 90 ఒక దగ్గర ఉన్నది, 87, 86 చాలా పొడవు ఉంది. దానికి ఒక కౌంటర్ పెడితే బాగుంటుందని అంటున్నాను. కౌంటర్ పెట్టండి. 2 అవర్స్ 3 అవర్స్ అవుతున్నది ఒక్కొక్కరికి, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉక్కపోతే బాగా మంట లేస్తున్నది కూడా. జర ఈ కౌంటర్ డివైడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికి వచ్చి ఎన్ని గంటలు అవుతుంది? 3 అవర్స్ అవుతుందండి. నిన్ననేమో అక్కడ పోయినాము, కరెంట్ ఆఫీస్కి పోతే అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి పోమన్నారు. ఆడికి వెళ్ళి రిసిప్ట్ చేస్తే మేము చేస్తామన్నా. ఆ నుంచి ఇక్కడికి వచ్చేస్తే 3 అవర్స్ అయింది, కానీ ఇంకా లైన్ కదులుతలేదు. ఈ లైన్ చాలా పొడవు ఉన్నదండి, డివైడ్ చేస్తే బాగుంటుందని అధికారులను కోరుతున్నాం. సో ఇక్కడ ఏవైతే క్యాబిన్స్ ఉన్నాయో అవి చాలా చిన్నగా ఉన్నాయి, అండ్ అంతేకాకుండా ఎక్కువ ప్లేస్ లేకపోవడం కూడా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఏ విధంగా జనాలు గుమ్ముగుడుతున్నారు. ఏంటి బాబు, ఎక్కడి నుండి వచ్చినాడు? మేము ముషిరాబాద్ కవాడిగూడ నుంచి వచ్చినాం. పొద్దున్న 6:30కు వచ్చినాము. ఇప్పటిదాకా చాలా 4-5 ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ఇంత మళ్ళా వాటర్ కూడా లేదు, ఏం లేదు. మళ్ళా ధూపు అవుతుంది, మళ్ళా అన్ని ఏం సౌలభ్యం లేదు. అంటే వాళ్ళు ఒక్కరు కూడా ఏం సపోర్ట్ చేస్తలేదు. జనాలు విపరీతంగా ఉన్నారు. జనాలు ఉన్నారు కానీ పెట్టుకోవట్లేదు. 6:30కు వచ్చిన ఇంకా కాలే, నిలాడి కాలు కూర్చున్నాం. మళ్ళీ అందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6:30కు ఉదయం 6:30కు వచ్చిన మనుషులు కనీసం మధ్యాహ్నం టైం 2 అవుతున్నా కానీ మాకు ఏదైతే పని అనేది కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పేసి మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్, ఎప్పుడు వచ్చారు మీరు, ఎంత టైం పడుతుంది? మార్నింగ్ నుంచి వాటర్ లో ఇళ్ళ వాటర్ వదిలేసుకొని లేడీస్ బి వచ్చి ఇళ్ళ వాటర్ కరెంట్ ఆఫీసు హ్యాబిట్స్ ఇక్కడ సిస్టమ్ లో ఎక్కలేదు, అక్కడ చెప్పించుకోరు అది అని అంటారు. కరెంట్ ఆఫీస్ పోతే ఈడికి పంపిస్తారు, అటు ఇటు దింపుతారు. ఎండలా రేవంత్ రెడ్డి గారు కొడతా ఆలు ఇరగొట్టదు కాదు, చూడమను చూసుకున్నట్లయితే సభలలో ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ ఈ రోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులను కాస్త చూడండి అని చెప్పేసి కొంతమంది అన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సరే, మేము మషీరాబాద్ నుంచి వచ్చాము మేడం. పొద్దున 9:30, 10 o'clock వచ్చాము.
వచ్చాము. అక్కడ పోతే ఇక్కడ అంటారు, ఇక్కడ పోతే అక్కడ అంటారు. గ్యాస్ అంటే గ్యాస్ లేదు, ఇదంటే ఇది లేదు. వాళ్ళు బిల్లు కొడుతున్నారు, రోజులు పంపిస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చి అడిగితే మాకు వస్తుంది పోతులు, మేము ఇక్కడ చేస్తాము అది ఇది అని అన్నారు. దానివల్లన మేము మళ్ళీ ఇక్కడ వచ్చినాము. చేస్తేనేమో వాళ్ళు కూడా అంతా డిస్టర్బ్ ఉన్నారు. వాళ్ళు ఏది మాట్లాడినా సీరియస్గా అది మేడం. సో ఇక్కడైతే ఏది అడిగినా గానీ కొంతవరకు జనాలు కూడా ఎక్కువ ఉండడం, ఎండాకాలం కావడంతో ఇక్కడ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. ఏది అడిగినా చాలా వరకు ఈ సిబ్బంది అనే వాళ్ళు కసురు. సో కాబట్టి మేము బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పారు. సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారో, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ముషిరాబాద్ నుంచి వచ్చినాము. నిన్న కూడా వస్తే కాలేదు. వచ్చిన లైన్లో నిలబడమంటాడు. లైన్లో నిలబడ్డ తర్వాత 2 గంటలు 3 గంటలు నిలబడ్డ తర్వాత ఇంటికి వచ్చే వరకలా మళ్ళా నిన్న గ్యాస్ కంపెనీకి పోయి ఆ నంబర్ రెక్టిఫై చేసుకోమని చెప్పిండు. గ్యాస్ కంపెనీకి పోయినా ఆయన ఫోటో తీసి ఇచ్చిండు. ఇదే డీటెయిల్ ఉందని చెప్పి తీసుకొచ్చి చూపిస్తే మళ్ళా ఏందనంటే పొద్దున్న నుంచి ఎవరికి చెప్తున్నాడు. ఏందనంటే ఏంది పరిశాను. యాక్చువల్ గా మేము ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ పంపించినాం. దాంతో పాటే మళ్ళా మీకు కాలేదు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఈ యాతన ఏంది ఇది. ఆల్రెడీ మనం అప్లికేషన్ చేసేటప్పుడే దున్నియ లైన్లలో నిలబడి సబ్మిట్ చేసినాం. మళ్ళీ ఈ ప్రాబ్లం ఏంది? ఇది చాలా అది గవర్నమెంట్ ఏం చెప్తుందో చెప్పమనండి. గవర్నమెంట్ దీని మీద ఏం యాక్షన్ మనండి, సరేనా? సో చాలా వ్యతిరేకత ఉంది. పాజిటివ్నెస్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పిల్లలు ఉన్నారు, వారిని అడిగి మనని రైట్, థ్యాంక్ యూ లిఖిత.